కృష్ణా జిల్లా మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఏర్పాటులో టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు రచ్చుకెక్కాయి. అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గంలో వైస్ చైర్మన్ పదవి ఇస్తామని డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేయమండంతో జనసేన నాయకుడు వంపుగడల చౌదరి కినుక వహించారు. ప్రమాణ స్వీకార వేదిక నుంచి జనసేన శ్రేణులతో కలిసి వాకౌట్ చేశారు. అర్బన్ బ్యాంక్ 9 మంది డైరెక్టర్లో 7 టీడీపీ వారు, జనసేన బీజేపీల తరపున ఒక్కొక్కరు ఉన్నారు. టీడీపీకి చెందిన దిలీప్ కుమార్ను బ్యాంక్ చైర్మన్గా ఎంపిక చేశారు. అదే సమయంలో వంపుగడల చౌదరికి వైస్ చైర్మన్ ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో వైస్ చైర్మన్గా ప్రకటించకపోవడంతో జనసేన నాయకులు వాకౌట్ చేశారు. వంపుగడల చౌదరి, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ తరఫున పనిచేస్తున్నాను. అలాగే 1వ డివిజన్లో ఇన్ఛార్జిగా ఉంటున్నాను. మొన్న ఈ మధ్యన అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 రోజుల క్రితం నన్ను వైస్ చైర్మన్గా అర్బన్ బ్యాంక్కి అనౌన్స్ చేశారు. కానీ ఈ రోజున ప్రమాణ స్వీకారం రోజు పేరు అప్పుడే అనౌన్స్ చేయమని చెప్తున్నారు. నన్ను తిదిగా అవమానపరిచిన మరి వీళ్ళు ఏమనాలో తెలియదు. ఎందుకంటే అర్బన్ బ్యాంక్కి 9 మంది డైరెక్టర్లు, 9 మందిలో ఒకే ఒకళ్ళనే జనసేన తరఫున నన్ను ఎంపిక చేశారు. నాకు వైస్ చైర్మన్ ఇస్తామని మాకు ఆర్కే గారు చెప్పారు. వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయండి, మీరు అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పి నన్ను పంపించారు. కానీ ఈ రోజున అనౌన్స్ చేయకపోతే నేను వైస్ చైర్మన్గా నన్ను అనౌన్స్ చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకుండా చేయనని మా జనసేన పార్టీ అందరం కూడా బాయ్కాట్ చేసి రావడం జరిగింది. ఎందుకంటే కేవలం నేను ఒక దళితుడనే ఉద్దేశంతోనే నన్ను ఈ పదవికి ఎంపిక అనౌన్స్ చేయలేదని నేను చాలా మనస్తాపం చెందుతున్నాను. ఒక్కసారి అర్థం చేసుకోండి.